హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ స్మాల్ వీడియో అండి. సో ఏంటంటే ఈ మధ్య ఎవ్రీ వీకెండ్ సుమారు మేము ఏఎంబీ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఏఎంబీ మాల్కి వెళ్ళి చిన్న చిత్కా షాపింగ్ చేసుకుని తీసుకొస్తున్నాము. అంటే ఇది యాక్చువల్గా ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నాను జిఎస్ఎం మాల్లో. సో ఇవి రెండు ఏఎంబీ మాల్లో తీసుకున్నాం అనమాట. నథింగ్ మచ్ స్టఫ్, అంటే ఏదో పెద్ద షాపింగ్ అనుకోకండి. అమౌంట్ అయితే కొంచెం మంచి అమౌంటే, కానీ చేసింది మాత్రం తక్కువే అనమాట. సో అవేంటో మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా, నేను రీసెంట్గా మాకు గృహప్రవేశం అయింది, మేము షిఫ్ట్ అయిపోయాం హౌస్ అని చెప్పేసి. సో ఆ ఇంటికి కావాల్సినవి మెల్లిగా తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ అన్లిమిటెడ్తో స్టార్ట్ చేస్తాను. ఇందులో అసలు ఏమీ ఉండవండి, తిట్టుకుంటారేమో మీరు లిటరల్గా ఇవి కూడా చూపించాలా అని చెప్పేసి, మేము ఎప్పుడు తీసుకుంటాం కదా అన్న టైప్లో అనుకుంటారు. అసలు బట్టలు కాదు, ఏమీ కాదు, లిటరల్లీ డోర్ మ్యాట్స్ అనమాట. తిట్టుకోకండి, తిట్టేసుకుంటున్నారేమో బ్యాక్గ్రౌండ్లో ఒకళ్ళిద్దరు. తిట్టుకోకండి, ఏమనుకోకండి. అంటే జస్ట్ అంటే ఇప్పుడు హోమ్ సెంటర్లో చేసిన వాటితో పాటు ఇవి కూడా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ బై వన్ గెట్ వన్ ఉందండి. సో బై వన్ గెట్ వన్ ఉంది, పైగా ప్రైస్ కూడా తక్కువ అనమాట. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ప్రైస్ ఎంత పెట్టాడు దీని మీద, 109 అనమాట. మీకు ఎట్లా కనిపిస్తుంది కలర్, మరి కొట్టినట్టు కనిపిస్తున్నట్టుంది. యా, 109 అనమాట. సో అంటే 50 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. నాకు బాగా అనిపించింది. అంటే కొంచెం అంటే మరీ 50 రూపీస్కి మనకి ఇప్పుడు చైనా బజార్లో అది తీసుకుంటూ ఉంటాను నేను. దానికంటే బెటర్గా అనిపించింది అనమాట. అందుకే నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇవన్నీ ఉంటాయి లేదో, అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ వాడినా పర్వాలేదు కదా అన్నట్టు. ఇంక ఇది 1+1 అన్నాడు కదా, ఇంకా ఇది ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. నాకు నచ్చాయి. జస్ట్ కేవలం 1+1 ఉంది అని అన్నాడనే తీసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించాయో చెప్పండి. తిట్టుకున్న వాళ్ళు మాత్రం తిట్టుకున్నానని చెప్పకండి, ఫీల్ అవుతాను కొంచెం. అదొకటి. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఇవి కూడా మామూలువేలండి. జస్ట్ మేబీ యూ కెన్ జస్ట్ సీ అంతే. వాట్ అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మా బాబు ఎల్కేజీలోకి వెళ్తాడనమాట. సో వాడికి ఇప్పుడు స్కూల్ 2:30 వరకు అనమాట. సో లంచ్ బాక్స్ పెట్టేసి పంపించాలి. ఇప్పటి వరకు ఇంతకుముందు అయితే నర్సరీలో 9 to 12:30 ఉండేది. ఇప్పుడైతే మాత్రం 9:30 or 9 to 2:30 అనమాట. సో బేసిక్గా ఇప్పుడు పిల్లలకి ఇంకా నాప్కిన్స్ కావాలి కదా. నేను ఎగ్జాక్ట్గా ఎంత సైజ్ వస్తుందో తెలియదు. సో ఇట్లా పెయిర్ ఆఫ్ 2 తీసేసుకున్నాను. ఇవి టూ అనమాట. చాలా తక్కువ అండి. జస్ట్ ఇది 99 రూపీస్ పడింది నాకు. అంటే స్మూత్గా ఉంది మెటీరియల్, క్వాలిటీ అది కూడా చాలా స్మూత్గా బాగుంది పిల్లలకి అని అనిపించింది అనమాట. నా చెయ్యి ఏంటి మరీ ఇంత నల్లగా కనిపిస్తుంది? ఇంత నల్లగా ఉండదండి, ఎందుకు అలా అనిపిస్తుందో తెలియట్లేదు. అంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఒక్కసారి తీసి చూపిస్తాను మీకు. సో యా, తీసాను. చాలా బాగున్నాయండి. అంటే మీకు ఎట్లా లైట్ కనిపిస్తుందేమో, మంచి కలర్స్ చెప్పాలంటే. నా నీడ పడుతుందో ఏమో తెలియదు. ఈ 2 కలర్స్, ఇంకో 2 కలర్స్ తీసుకున్నాను. చూసారు కదా, మంచి సైజు. అంటే వాళ్ళ ల్యాప్లోకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. వాళ్ళ ల్యాప్ మీద ఇలా పెట్టుకుని తినేసేలాగే ఉంటాయి. మంచి సైజు. సో ఇది 2 కలిపి నాకు 99 రూపీస్ పడ్డాయి. సో ఇదొక సెట్, అట్లానే ఇది ఇంకొక సెట్ అనమాట. ఇది కూడా సేమ్ అదే పింక్, కానీ డిఫరెంట్ ప్యాటర్న్ అంతే. అండ్ కలర్స్ అదే మీన్ టు సే ప్యాటర్న్ వేరు, అండ్ యా ప్యాటర్న్స్ వేరు. అండ్ ఇది ఒక్కటి సిమిలర్ కలర్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్. యాక్చువల్గా వాళ్ళకి 5 వర్కింగ్ డేస్ కదండి. సో నేనేమనుకుంటానంటే అట్లీస్ట్ 6 నాప్కిన్స్ ఉండాలి. 6 నాప్కిన్స్లో 5 యూస్ చేసినా ఒకటి ఆల్టర్నేటివ్ ఉండాలి అని అనుకుంటాను అనమాట. బికాస్ అంటే డైలీ వాష్ చేయకపోయినా సరే మనకి ఉండాలి కదా. అంటే వీకెండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాపీగా మనకి మళ్ళీ నెక్స్ట్ వీక్కి సార్ట్ అవుట్ అయిపోతాయి అనమాట. అట్లాగా 4 తీసుకున్నాను, కానీ 6 ఉంటే బాగుండేది. నేను ఎక్కడన్నా చూసి కూడా ఆర్డర్ పెడతాను అంతే. నాప్కిన్స్ వచ్చేసరికి ఇవి 2 మాత్రం అదే షాపింగ్ చేసాం, అంతకుమించి ఏం లేదు. 2 కలిపి మీరు చూసి ఉంటారు కదా, 100 ప్లస్ ఇది 200, 300 అయింది బిల్లు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కూడా పెద్ద షాపింగ్ అని చెప్పను, కానీ అమౌంట్ అయితే 6400 ఏమో అయ్యింది. ఎందుకు అంత అయ్యింది అంటే బేసిక్గా వాటి కాస్ట్ అలా ఉందన్నమాట. ఒక్క నిమిషం. ఎస్, అన్నీ బయటికి తీసాను. ఆ నసా గోల అవంతా మీకెందుకని చెప్పేసి. మామూలు చిరాగ్గా లేదండి, కస్ మన సౌండ్ అదిగో అలా వస్తుంది. చిరాగ్గా ఉంటారు కదా మీకన్నా అని చెప్పేసి. సో ఇది అపార్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ అన్లిమిటెడ్ అనమాట ఇవి.
సో ఇవి మాత్రం హోమ్ సెంటర్లో అనమాట. మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది హోమ్ సెంటర్ అని ఏది ఎక్కడ ఉంది. ఎస్, హోమ్ సెంటర్. సో బేసిక్గా ఇవి ఏంటంటే పార్టీషన్ కర్టెన్స్ అనమాట. మాకు 2 బాల్కనీస్ ఇచ్చాడు, ఒక యూటిలిటీ ఇచ్చాడండి. సో 1 ఈజ్ ఫ్రమ్ ద హాల్, డైరెక్ట్గా హాల్లో ఎంటర్ అవగానే ద ఎండ్ ఈజ్ లైక్ బాల్కనీ అనమాట. అండ్ ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్లో ఇచ్చాడు, అది కూడా అంటే సిమిలర్గా ఉంటాయి చక్కగా, విత్ మెష్ డోర్ ఇచ్చేసాడు, నీట్గా బాగుంటుంది. సో మేము కర్టెన్స్ అవి కూడా చాలామంది సమ్ డిఫరెంట్ టైప్స్ పెట్టించుకుంటున్నారు. సో మేమైతే మాత్రం చాలా సింపుల్గా జస్ట్ స్టీల్ రాడ్స్ పెట్టించేసుకున్నాం అనమాట. బికాజ్ ఫైనాన్షియల్గా కూడా మేము ఇబ్బంది పడ్డాము. సో వాట్ వీ ఫెల్ట్ ఈజ్ లైక్ అంత అవసరం లేదు, మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి అండ్ ఎవ్రీ టైం ఈజీ టు రిమూవ్ ఉండాలి అన్న టైప్లో, ఇంకా ఎప్పటి నుంచో వస్తున్న టైపే మేము ప్రిఫర్ చేసామన్నమాట. సో రెగ్యులర్ స్టీల్ రాడ్స్ తీసేసుకున్నాం. జస్ట్ పార్టీషన్కి మాత్రం బార్డర్స్ కొంచెం అందంగా ఒక మంచి సిల్వర్ లుక్లో వచ్చే ప్యాటర్న్ ఇచ్చామన్నమాట. అదర్వైజ్ డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ అన్నీ చాలా సింపుల్, స్టీల్ రాడ్ అంటే లైఫ్ ఉండేలాగా అనమాట, రఫ్ అండ్ టఫ్ మెయింటెనెన్స్ అనమాట. అట్లా తీసేసుకున్నాం. చాలామంది ఆ పేరు కూడా నాకు రావట్లేదండి, దీస్ డేస్ దే ఆర్ ప్రిఫరింగ్ దోస్. అవి ఏంటంటే హుక్స్లా వచ్చి ఆ హుక్స్కి మనం తగిలించుకుంటాం అనమాట. సో ఆ టైప్ ప్రిఫర్ చేస్తున్నారు. సో మాదైతే ఆ టైప్ కాదండి, రెగ్యులర్ రాడ్సే అనమాట. సో దానికి అన్ని రూమ్స్కి కలిపి తీసుకోవడం అవ్వలేదు. సో ఓన్లీ ప్రస్తుతానికి ఈరోజు బాల్కనీ కర్టన్స్ తీసుకున్నాం అనమాట. ఒకదానికి 3, ఇంకొక దానికి 3. సో బేసిక్గా ఇది ఒక మంచి, మీకు ఎలాగనిపిస్తుంది, సేమ్ అదే కలర్ సుమారు ఈ కలర్లోనే గ్రీన్ అనమాట. సెట్ ఆఫ్ 2 వచ్చాయండి. ఇవి 40% ఆఫర్లోనే ఏమో ఉన్నాయి. బేసిక్గా మేము కూడా అట్లాంటివి కావాలి అనుకున్నాం, ఎందుకంటే మీరు ఇక్కడ చూసుంటే సెట్ 2000 ఉంది. అంటే ఒక్కొక్క దాని ప్రైస్ 1500 ఉంది సుమారు, కానీ మాకు ఇది 40%లో ఆఫర్లో 1800 అలా వచ్చాయన్నమాట. సో వీ ఫెల్ట్ ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే అంటే చెప్తున్నాను కదా, కంపేర్ చేసుకోవడం పక్కన పెడితే, అంటే మేము తీసుకున్న ప్లేస్లో చాలామంది ఆర్ ప్రిఫరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్టెన్స్ అనమాట. జస్ట్ ఫర్ ఆల్ ద కర్టెన్స్, అంటే బాల్కనీ కానీ, విండో కానీ, డోర్ కానీ, ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ ఛార్జింగ్ దమ్ అట్లీస్ట్ 60,000 అనమాట. సో వీ గేవ్ అప్ అంతే అనమాట. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు వై వీ గేవ్ అప్ అనేది. సో మాకు ఇవి కూడా తక్కువేం పడలేదండి, 6,000 పైగా ఆఫర్లో ఉన్నాయని మేము ఇబ్బంది పడినా సరే తీసేసుకున్నాం అనమాట. అంటే ఎందుకు ఇంకా డిలే చేయడం, ఆఫర్ అట్లీస్ట్ వ్యాలిడే కదా, ఇక్కడ మనకి ఎంఆర్పి చూపిస్తుంది. సో డెఫినెట్గా ప్రాపర్ కదా అని అనిపించింది అనమాట. సో మొత్తం తీయట్లేదు నేనైతే, జస్ట్ ఇట్లా పైకి తీస్తాను ఒక్కొక్కటి, మీకు తెలుస్తుంది. సో ఎస్, ఇవన్నమాట కలర్స్. మీరు చూస్తే ఈ కలర్ వస్తుంది. సో ఇది బాగుంది, కొంచెం తిగ్గానే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకెందుకు వీటి మీదే డౌట్, ఇవి ఎక్కడ ఊడిపోతాయో అని. ఊడిపోతే ఏం చేయలేమండి, ఏదో కొండమే కోతుని తెచ్చుకొని కొనుక్కోవాలంటే అవ్వదు కదా. సో ఓకే, చూద్దాం, జాగ్రత్తగా వాడదాం, ఎంతకాలం పనికొస్తే అంతకాలం పనికొస్తాయి. ఏదో ఏంటంటే ఇల్లు కొనుక్కున్నాము, ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉండాలి అంటే ఇంపాసిబుల్ అండి. అట్లీస్ట్ మా కేసులో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్, బికాస్ ఎవ్రీథింగ్ కాంట్ బి పాసిబుల్ కదండి. ఇది ఇలానే ఉండాలి, అది అలానే ఉండాలంటే అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ అది అవ్వదు. అట్లీస్ట్ కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇది కూడా అంత కాంప్రమైజ్ అయ్యానని నేనైతే అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఈ ఒక్కటి టైప్ మనం వాడతాం కదా, సో ఇది వచ్చేస్తుంది కదా వాషింగ్ మిషన్లో వేస్తే అన్న చిన్న డౌట్. నేను కనుక్కున్నాను, ఇది రాదు, ఇది స్టీల్ మేడం అని చెప్పేసి అన్నాడు, ప్లాస్టిక్ వచ్చేస్తే అన్నాడు. కానీ చూద్దాం ఏమో మన లక్ ఎలా ఉందో. సో ఇది పెయిర్ ఆఫ్ 2 అనమాట. ఇది ఒక రూమ్లోకి అండ్ ఐ మీన్ ఒక బాల్కనీకి, అండ్ ఇది ఇంకో కలరు, ఇది ఒక బాల్కనీకి అనమాట. సో ఇది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ పెయిర్ ఆఫ్ 2కి మధ్యలో ఒకటి ఈ కలర్ వస్తుంది. ఇది కొంచెం అంటే అంత సూపర్గా సెట్ అయింది అనిపించలేదు, కానీ నాకు అంత ఆల్టర్నేటివ్ కూడా దొరకలేదు. అంటే దీనికి బ్లూ కానీ గ్రీన్ కానీ మ్యాచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కాంబినేషన్ మా హస్బెండ్కి బాగా నచ్చింది. సో ఇది పక్కా తీసుకోవాలి అన్నారు ఈ కాంబినేషన్. సో దీనికి సెట్ అయ్యేది ఇంక ఇదే అనిపించింది. అందుకని ఎంతో కొంత, ఐ మీన్ అట్లీస్ట్ 260 or 70% ఇది బెటర్ అనిపించింది. సో ఐ హ్యావ్ చూజన్ దిస్ అనమాట. సో దీస్ బోత్ లుక్ వెరీ గుడ్ అనమాట. ఇది మోస్ట్లీ నేను ఇది గెస్ట్ బెడ్రూమ్కి వేసేస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ కలర్ అస్సలు నచ్చలేదు. బట్ దీస్ టుగెదర్ మేక్ అ వెరీ గుడ్ పేర్. బట్ స్టిల్ ఇదైతే గెస్ట్ బెడ్రూమ్కి వేద్దాము అనుకుంటున్నాను. అండ్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ద హాల్. ఈ సెట్ అంటే ఇవి 2 కాబట్టి ఇది ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. సో సెట్ ఆఫ్ 6. అంటే బేసిక్గా మా హస్బెండ్ ప్లాన్ ఏంటంటే 2 సరిపోతాయి అన్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. 2 ఆర్ ఇనఫ్. ఖచ్చితంగా 3 ఉంటేనే మనకి లైక్
ప్రాపర్గా అంటే వాట్ ఐ మెంట్ టు సేస్ ఆ గదికి వెంటిలేషన్ కావాలి అనుకున్నప్పుడు మొత్తం తీసేసుకుంటామండి. కానీ మొత్తం క్లోజ్డ్ ఉండాలంటే 2 సరిపోవు. చాలినట్టు వస్తుంది. కొంచెం అటు ఇటు కూడా స్పేస్ మిగులుతుందని ఫీల్ అయ్యాను. అందుకే థర్డ్ది కూడా ఆప్ట్ చేసుకున్నాను అనమాట. సో ఎస్, అందుకని 3. సో ఇది మా పార్టీషన్ కర్టెన్స్ అయ్యాయి. ఇంకా డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ వాటికి ఎప్పటికి వస్తాయో తెలియదు. సో బట్ యా, చూద్దాం, మెల్లిమెల్లిగా తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇన్ ఎ గో అవ్వదు కదా. సో ఇది ఇంకొకటి, ఇవి సెంటెడ్ క్యాండిల్స్ లాస్ట్ వీక్ తీసుకున్నాను, ఈ వీక్ తీసుకున్నవి కాదు. సో ఇవి చూపించేదేముందిలేండి, అందరూ యూస్ చేస్తుందే కదా. మా హస్బెండ్ అయితే దీనికి తిట్లు బాబో ఇట్లాంటి అసహ్యమైనవి అసలు ఎందుకు కొంటావు, ఏం బాగుంది ఇది అసలు అంటారు. నాకు ఎందుకో నచ్చింది. చక్కగా లోపల క్యాండిల్ పెట్టుకొని ఇట్లా ఏదో స్టైలిష్గా ఉంటుంది కదా, బాగుంటుంది కదా. బికాజ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు యూస్ థింగ్స్. కానీ కొన్ని నచ్చితే మాత్రం తీసుకెళ్తాను. అట్లా తీసుకున్నాను. హీ డెంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఇది అసలు ఏం బాగుంది అన్నారు. కానీ నాకు బాగా నచ్చింది. సరే ఈ క్యాండిల్ ఇందులో పెడితే, అంటే ఇది సెంట్ అండ్ క్యాండిల్. సో నాట్ ష్యూర్ ఇది ఏదైతే పర్పస్ ఉందో అది ఇట్లాంటి దాంట్లో పెడితే సర్వ్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఓపెన్గా పెడితేనే ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ క్లోజ్డ్ ఉన్నాయి, చాలా తక్కువ ఓపెన్ ఉంది. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. సో అదనమాట, దిస్ ఇస్ మై షాపింగ్ అండి. ఇది నా షాపింగ్. ఇవి మాత్రం నాకు 6,000 అయ్యాయండి. దీనికైతే మీకు చూసారు కదా ఎంత ఉంది, ఇది 3,000 ఉంది. అండ్ ఇది కూడా 3,000. ఎస్, దిస్ ఇస్ ఆల్సో 3,000. సో ఈ రెండు నాకు 1,800కి వచ్చాయి. బట్ దీనికైతే ఆఫర్ లేదండి ఈ కలర్కి. సో దిస్ ఇస్ డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ దీనికి ప్రైస్ ఏంటిది, ఎస్ ఇదైతే నాకు 3,000 పడిపోయింది ఎంఆర్పి. సో ఇది కంప్లీట్గా ఆఫర్ లేదు, 2 అయితే ఆఫర్లో వచ్చాయన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదైతే మ్యాచ్ అవుతుంది కదా, అన్నీ ఆఫర్లో రావు కదా. సో ఇట్లా తీసేసుకున్నాము. సో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండి, మీకు ఏమైనా నచ్చిందా అసలు. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు సజెస్ట్ మీ సంథింగ్, అంటే రీసెంట్గా ఇల్లు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా, మేడం ఇలా విండో కర్టెన్స్ ఇట్లా ట్రై చేయండి, అదర్వైజ్ ఈ ప్లేసెస్లో చాలా రీజనబుల్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియా ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు సజెస్ట్ మీ సంథింగ్, ఎందుకంటే మీరు నన్ను చూస్తూ ఉన్నారు. సో నా ఐ మీన్ టు సే నా సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే, ఐ మీన్ టు సే ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు జడ్జ్ మీ. కాకపోతే ఏంటంటే మేబీ మీరు నాకు ఒక సలహా ఇచ్చినా సరే, ఎస్ నాకు అది కూడా నచ్చితే నేను అది కూడా యూస్ చేసుకుంటాను కదా. మేబీ నేను చాలా తక్కువ ఆప్షన్స్నే చూస్ చేసుకుంటున్నానేమో అట్లా అనమాట. సో జస్ట్ ట్రై గివింగ్ మీ సమ్ హెల్ప్ మీ అవుట్ అనమాట. నచ్చిందంటే డెఫినెట్గా ఫాలో అవుతాను. సో యా, అదొకటి. అండ్ ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇంత లేట్గా పోస్ట్ చేసినందుకు. అట్లీస్ట్ నాకున్న ఆ కొంతమంది సబ్స్క్రైబర్స్ అన్నా సరే, అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సమ్ హోప్ కదా, ఐ విల్ బీ పోస్టింగ్ సమ్ వీడియోస్ అని. పాపం వాళ్ళ కోసం అయితే మాత్రం ఐఎమ్ హోల్ హార్టెడ్లీ సారీ అండి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డూ లెట్ యువర్ ఫ్రెండ్స్ నో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ సమ్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ మై ఛానల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎనీవన్. సో యా, అంతకుమించి ఇంకేం చెప్పలేను. సో యా, థ్యాంక్ యూ ఆల్ హూఎవర్ ఈజ్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ టిల్ నౌ. అండ్ యా, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అండి. బాయ్.